హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళైనా సరే తన అందం అసలు తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఆమె పోస్ట్ చేసే నాజుకైన అందాల ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయినా సరే ఆమెకు బాలీవుడ్లోనే సెటిల్ అవ్వాలని కోరిక ఉంది. అందుకే ఇక్కడ అవకాశాలు అన్నీ వదిలేసి అక్కడకు వెళ్ళిపోయింది. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మాత జాకీ భగ్నాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా తన అందాలను అస్సలు దాచుకోకుండా ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది. తాజాగా స్టైలిష్ డ్రెస్లో ఆమె పెట్టిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె టాప్లెస్ డ్రెస్లో హాట్ ఫోజులు ఇస్తుంది. పైగా చురకత్తుల్లాంటి చూపులతో ఆమె ఇచ్చిన ఫోజులు స్టన్ అయ్యేలా చేస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా చూసేయండి. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ హీరోగా వస్తున్న SSMB 29 సినిమాపై అందరి చూపు ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ లేదా కామెంట్ వినిపించినా సరే సినీ ప్రపంచం మొత్తం అటువైపే చూస్తుంది. ఇక తాజాగా కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే లీకుల్ పేరిట ఏదో ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇలాంటి టైంలో కీరవాణి సినిమా గురించి ఎవరు చెప్పని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. కీరవాణి రేపు నా టూర్ MMK అనే ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రోగ్రాం ప్రమోషన్లో ఆయన మాట్లాడుతూ SSMB లాంటి సినిమా ఇప్పటి వరకు ఎన్నడూ రాలేదు. ఇది చాలా కఠినమైన ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలు చేశాను, కానీ దీనికి పనిచేయడం సవాల్గా ఉంది. ప్రతి సినిమా ఒక సవాల్. కొత్త సౌండ్స్ను క్రియేట్ చేయాలి, కానీ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు కాబట్టి కష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకేముంది, ఆ కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదంటే అది ఏ రేంజ్ ఉంటుందో అని అప్పుడే ఫ్యాన్స్ తెగ ఊహించుకుంటున్నారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్ననే ఒడిశా షెడ్యూల్ను మూవీ టీం కంప్లీట్ చేసుకుంది. నితిన్ కెరియర్లో క్రేజీ ప్రాజెక్ట్గా రాబోతున్న మూవీ ఎల్లమ్మ. బల్గం మూవీ డైరెక్టర్ వేణు ఐలాండి నుంచి ఈ ప్రాజెక్ట్ వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బల్గం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు వేణు. ఎల్లమ్మ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అందులో నితిన్ హీరో అని కన్ఫర్మ్ చేశారు, కానీ హీరోయిన్ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయి పల్లవి పేరు మొన్నటిదాకా బాగా వినిపించింది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సాయి పల్లవి అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని మొన్నటిదాకా వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ కథను కీర్తి సురేష్కు వినిపించాడంట వేణు. ప్రస్తుతం ఆమె పాత్రపై చర్చలు జరుగుతున్నాయని, దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే తెలుస్తుంది. కీర్తి సురేష్ కూడా యాక్టింగ్ పరంగా ఇరగతీస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా దిగిపోతుంది కాబట్టి ఈ పాత్రకు ఆమె కరెక్ట్గా ఉంటుందని భావిస్తున్నారంట. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన ఈ పుకార్లను ఖండిస్తూ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ దుబాయ్లో ఉన్నారని, అక్కడ సినిమా కథా చర్చల్లో మునిగి ఉన్నారని సమాచారం. వీరిద్దరూ ఈ స్టోరీ సిట్టింగ్స్ కోసం మరో 10-15 రోజుల పాటు దుబాయ్లోనే ఉంటున్నారట. ఈ సినిమా కథను పక్కాగా సిద్ధం చేసేందుకు ఇరువురు తీవ్రంగా కృషి చేస్తున్నారని అంటున్నారు. అట్లీ తన మార్క్ స్టైల్లో హై ఎనర్జీ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాతో కూడిన కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అది అల్లు అర్జున్ ఇమేజ్కి సరిగ్గా సరిపోతుందని సమాచారం. ఈ కథా చర్చలు అనుకున్నట్లు సాగి అన్ని విషయాలు కుదిరితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ సోర్సెస్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో ఈ కొత్త సినిమాలో మరింత ఎక్కువ ఎదగాలనే ప్లాన్లో ఉన్నట్లు కనిపిస్తుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన్ దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగ్లో తిరుగుతున్నాడు. గత నెల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దీంతో సినిమా వేగంగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీని తర్వాత ఎలాగో సుకుమార్తో సినిమా ఉండబోతుంది. కానీ ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే పెట్టుకున్నాడు చరణ్. ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. రామ్ చరణ్ సంక్రాంతికి వచ్చి చాలా రోజులు అవుతుంది. తెలుగు సినిమాలకు సంక్రాంతికి చాలా పెద్ద సీజన్. యావరేజ్ సినిమాలో కూడా సంక్రాంతికి భారీగా కలెక్షన్లు వస్తాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఇక వసూళ్లను ఆపడం కష్టం. అందుకే సంక్రాంతికి సీజన్కు వచ్చి రికార్డులు కొల్లగొట్టాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందట. పైగా వచ్చే సంక్రాంతికి ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమాలో రిలీజ్ డేట్ను లాక్ చేయలేదు. కాబట్టి ముందే తన సినిమా రిలీజ్ డేట్ను సంక్రాంతికి లాక్ చేసుకుంటే వేరే సినిమాలు పోటీకి రాకపోవచ్చు అనుకుంటున్నారంట. ఆ రోజే ఈ మూవీ టైటిల్తో పాటు రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.